దయచేసి చాలా తొందరగా తీసి చదవండి దయచేసి. నేను అటువంటి తిప్పటప్పటికి లేట్ అవుతుంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. మనకు ఇప్పుడు చూడండి, యేసు ప్రభువు ఎప్పుడు చాలా ఏండ్ల తర్వాత జన్మించినాడు. కానీ ఈ ప్రవచనం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల ముందే తెలియజేయబడింది. ఏలయనగా మీకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుండగు తండ్రి, సమాధానకర్త. ఇటువంటి గొప్ప దేవుడు మన కొరకే ఈ భూమిపై జన్మించినాడు. మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ఆయన వైపు చూసి. ప్రేమగల మా పరలోక తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడా, మా రక్షక, మా యేసుక్రీస్తు ప్రభువా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ముగిసిన దానికి వస్తున్నాం తండ్రి. మరి గడిచిన క్రిస్మస్ దినాన ప్రభువా, మేమందరము ఈ వాక్యాలన్నీ ప్రభు తలపోస్తూ ప్రభువా నేను స్మరిస్తూ ప్రభువా ఆనందిస్తూ ప్రభు నేను ఆరాధిస్తూ వచ్చాం. మరి ఈ దినం పరిశుద్ధ దినం తండ్రి, సంవత్సరంలో చివరి పరిశుద్ధ దినం తండ్రి. ఈ దినం కూడా ప్రభువా మేము ఎంతగానో ప్రభువా మా గత అనుభవాలను తలపోస్తూ ప్రభువా తండ్రి మీరు ఎలాగో మమ్మల్ని సంరక్షిస్తూ పోషిస్తూ నడిపిస్తూ వచ్చినారో ప్రభువా తలపోస్తూ ప్రభువా ముందుకు సాగడానికి సాయం దయచేయండి ప్రభువా. అలాగే తండ్రి నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కృపను మాకు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాం. చేరొచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రావాల్సిన బిడ్డలు, మార్గంలో ఉన్నటువంటి బిడ్డలను కూడా క్షేమంగా మా మధ్యకు నడిపించమని నేను ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా ఈ వాక్యాలను తలపోసుకుంటూ ఈ వాక్యానుసారంగా ప్రతి బిడ్డ కూడా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామమునే ప్రార్థిస్తున్నాం తండ్రి. మనం పాటలు పాడుతూ వచ్చాం, 3 పాటలు. 3 పాటల్లో కూడా ఇప్పుడు మనము చూడబోయేటువంటి వాక్యాల్లో ఉన్నాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఈవెన్ ఈ పాటల్లో కూడా వచ్చినాయి. అలాగే మహాగణుడు, అది కూడా చూస్తాం. మహాగణుడు ఇప్పుడు మన గొప్ప దేవుడు ఎలాంటి వాడు అంటే మహామహిమలో ఉన్నటువంటి గొప్ప దేవుడు భూమిపైకి దిగి వచ్చినటువంటి ఆ శిశువుని గూర్చి చెప్పబడుతుంది ఇక్కడ. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుండగు తండ్రి, సమాధానకర్త. మరి శిశువుని బట్టి కూడా ఇంత గొప్ప వాక్యాలు తెలియజేస్తూ వచ్చినారు. అంటే ఆయన ఎంత గొప్ప దేవుడో మనకు బయలుపరుస్తూ వచ్చినారు. అలాగే ఇదే యెషయా గ్రంథము 57వ అధ్యాయము. ఆయన ఎంత గొప్ప దేవుడో చూడండి. 57:15. మహాగణుడును, మహోన్నతుడును, పారిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దకు, దీన మనసు గల వారి యొద్దకు నివసించుచున్నాను. చూడండి ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమను చూపిస్తున్నాడో చూడండి. ఆయన ఎలాంటి దేవుడు? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. మహాగణుడు అంటే ఆయన కంటే గొప్ప వాళ్ళు ఈ లోకంలోనో లేరు, లోకంలో లేనే లేరు. అంత గొప్ప దేవుడు. ఆయన బట్టి మహాగణుడు అంటున్నాడు యెషయా ప్రవక్త. మహోన్నతుడు అంటే ఉన్నతమైన వాడు, మహా ఉన్నతమైన వాడు.
పరిశుద్ధుడు. ఆయనను మించినటువంటి పరిశుద్ధుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఆయన పరిశుద్ధుడు. నిత్య నివాసి. నిత్య నివాసి అంటే అన్ని అన్ని దినముల్లో, అన్ని రోజుల్లో, అన్ని సంవత్సరాల్లో, అన్ని యుగాల్లో నివసించేటువంటి దేవుడు. అంటే ఎప్పుడూ నివసించే దేవుడు. మన మానవులను ఒకవేళ ఆయుస్సుని బట్టి కొందరు 100, 120, ఇప్పుడు ఒకప్పుడు 600, 830 సంవత్సరాలు కూడా జీవించిన వాళ్ళు ఉన్నారు మన పూర్వీకులు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపోవాల్సి వచ్చింది, వెళ్ళిపోయినారు. కానీ ఈ దేవుడు, మన దేవుడు ఎలాంటి వాడు అంటే నిత్య నివాసి, ఎల్లప్పుడూ నివసించే దేవుడు, ఎప్పుడూ నివసించేటువంటి దేవుడు. మరి ఇంత గొప్ప దేవుడు, ఇంత మహాగణుడు ఎక్కడ ఉంటున్నాడు చూడండి. ఆయన సెలవిస్తున్నాడు ఏమని? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. ఎక్కడ నివసించే దేవుడు? మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడు. మహోన్నతమైన పరిశుద్ధ స్థలం అంటే ఎవరు కూడా అక్కడికి చేరలేం మనం. అంత ఉన్నతమైన స్థలాల్లో, పరిశుద్ధమైన స్థలాల్లో ఆయన నివసించే దేవుడు. అయితే ఆయన ఏమని సెలవిస్తున్నాడు చూడండి. అట్లా మహాగణుడైనప్పటికీ, మహోన్నతుడైనప్పటికీ, పరిశుద్ధ స్థలం, ఉన్నత స్థలములలో నివసించినప్పటికీ అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును. వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. మరి ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. అంత గొప్ప దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు? ఇప్పుడు వినయము గల వారి ప్రాణము అంటే వినయము గలవారు. వినయం గలవారు అంటే ఆయన భయభక్తులు గలవారు, ఆయనకు విధేయత చూపేవాళ్ళు, విధేయతలు చూపేవాళ్ళు. వాళ్ళు ఎక్కడున్నారు? వినయం గలవారు, విధేయత చూపే వాళ్ళు ఎక్కడున్నారు? మనమే. దేవుని యొద్దకు దీన మనసుతో చేరినాం కదా, ఎంతో భయభక్తులతో వచ్చి ఆయన ఆలయానికి వచ్చాం. కాబట్టి ఏమని సెలవిస్తున్నాడు? అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును. మన కోసమేనంట. మనమే ఇవన్నీ, ఇక్కడ మనమే. ఇవి వినయం గల వాళ్ళం మనమే, నలిగినటువంటి వారం మనమే. ఇటువంటి మన మధ్య ఆయన దీన మనస్సు. ఇక్కడ చేరినామంటే తప్పకుండా దీన మనసుతోనే వస్తాం. మనం ఎన్ని కోపాలు ఉన్నా, నష్టాలు ఏమన్నా ఉన్నాయి, కానీ పని భారాలు ఉన్నప్పటికీ దేవుని ఆలయంలో, పరిశుద్ధ ఆలయంలో మనం ప్రవేశిస్తున్నామంటే ఖచ్చితంగా వినయముతో, భయభక్తులతో, దీన మనసుతో మనం చేరొస్తున్నాం కదా. ఊరికి ఎట్లాంటి వస్తున్నామా? ఏం పోదంపా మందిరానికి, అట్లా పోదంపా అన్నట్టు వస్తున్నామా? లేదు. ఎంతో భయభక్తులతో, దీన మనసుతో, వినయముతో తగ్గించుకొని ఆయన సన్నిధికి చేరొచ్చినాం కదా. అవునా కదా? కాబట్టి ఇంత మహా గొప్ప దేవుణ్ణి మనం వినవిధేయతలో, దీన మనసుతో ఆయన్ను ఆరాధించబద్దులమే ఉన్నాం. తర్వాత ముందుకు సాగుదాం. ఈ గొప్ప దేవుడు ఎలాంటి దేవుడు అంటే యోహాను సువార్త 21:17. త్వరగా తీయండి దయచేసి. యోహాను సువార్త 21:17. అక్కడ మనకు నేను చదువుతా, ఎందుకంటే అది పెద్ద వచనము, అంత అవసరం లేదు మనకు. మన ఈ ఆరాధన కొరకే ఆధారంగా ఆ వచనంలో ఆ భాగం చదువుదాం. ఏమంటున్నాడంటే చేతుడు, ప్రభువా ఉంది కదా, ప్రభువా నీవు సమస్తమును ఎరిగినవాడు. చాలు, ఆ పెద్ద వచనం అది, అంతా మనకు అవసరం లేదు. ఎలాంటి దేవుడు? సమస్తమును ఎరిగిన దేవుడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. మన రహస్యంలో చేసేటువంటి పనులు, మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా ఆయన ఎరిగినటువంటి దేవుడు. సమస్తమును ఎరిగినటువంటి దేవుడు. ప్రభువా నీవు సమస్తమును ఎరిగినవాడు. ఎటువంటి దేవుడు అండి? సమస్తం ఎరిగినటువంటి దేవుడు. అటువంటి దేవుడిని మనము ఆరాధించడానికి వచ్చినాం కదా. బాగా శ్రద్ధగా వినండి, అందరూ ఆరాధించండి. ఏ చిన్న అంశంతో ఆరాధించండి, ఎవరు కూడా తప్పిపోకూడదు. తర్వాత ఇంకా ఏం చేస్తే చూడండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. దయచేసి త్వరగా తీయండి. ఇర్మియా గ్రంథము
31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగూ, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. చాలు, అంశం చాలుమా. ఎలాంటి దేవుడు అంటే మనలను, నిన్ను నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి దేవుడు. ఆయన ప్రేమ మన పట్ల లేకపోతే మనం నశించిపోయేవాళ్ళం. ఆయన కనికరము, ఆయన కృప, ఆయన దయ మన పట్ల లేకపోతే ఒక్క క్షణం కూడా మనము జీవించడానికి మనకు ఎలాంటి ఆస్కారం లేదు, చనిపోయే వాళ్ళం. శాశ్వతమైన ప్రేమతో అటో ఇచ్చిన ఏదో కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు ప్రేమించి వదిలిపెట్టే దేవుడు కాదు. నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రతి ఒక్కరిని, నిన్ను నన్ను అందరినీ, ఏ ఒక్కరికి కూడా వదిలిపెట్టే దేవుడు కాదైనా. తర్వాత ఇంకా ఏం దయచేసేది అంటే ఎఫ్ఎస్సి, అపోస్తలుడైన పౌలు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. తండ్రి కూడా ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. ఎంత గొప్ప దేవుడు చూడండి, మన పట్ల ఎంత ప్రేమ కలిగే దేవుడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించే దేవుడు. మరి ఇట్లాంటి దేవుని మనం ఆరాధించాలన్నా వద్దా? ఖచ్చితంగా ఆరాధించాలి. అలాగే అదే ఎఫ్ఎస్సి 1:6 వచనం చదవండి. ఎట్లనగా మన ప్రియునియందు చాలు. ఏం చేశాడండి? ఏం చేసినాడు మన కోసము? మనల్ని ఏమిగా స్వీకరించినాడు? మనల్ని కుమారులుగా స్వీకరించినాడు. కుమారులు అంటే ఎంతో ఆధిక్యము. తల్లిదండ్రులకు కుమారుడు అంటే దేవుడిచ్చిన స్వాస్థ్యం ఒకటి. మనము సంపాదించినటువంటి ప్రతి ఆస్తి కానీ ఇంకా ఏ విషయమైన భూ సంబంధమైనటువంటి అన్నీ కూడా హక్కుదారుడు కుమారులు అంటే కదా, వారసులు. అటువంటి గొప్ప దేవుడు మనలను కుమారులుగా స్వీకరించినటువంటి దేవుడు. నిన్ను నన్ను మనం ఎలాంటి వాళ్ళమైనా, ఏ సమస్య, ఏ పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళమైనా, ఏ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళమైనప్పటికీ కూడా ఆయన మనలను తన కుమారులుగా స్వీకరించేటువంటి గొప్ప దేవుడు. అలాగే అదే 7వ వచనం కూడా చదవండి. ఆ ప్రియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ. చాలు. తన రక్తం వలన మనకు విమోచనము. మన అంటే ఏమి? మన అపరాధములు, మనం చేసినటువంటి గొప్ప నేరాలు, అపరాధాలు, తప్పిదాలు అన్నిటికి కూడా క్షమాపణ ఆయన దగ్గర ఉంది. ఆయన దయచేసే దేవుడు. తన రక్తం వలన మనల్ని విమోచించి మన అపరాధములకు క్షమాపణ దయచేసినటువంటి గొప్ప దేవుడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అక్కడ ఏదో ఒకటి జరిగింది, ఒక సందర్భము. అది శిష్యులు ఏం చేయలేకపోయినారు, వాళ్ళతో సాధ్యం కాలేదు, అసాధ్యంగా అయిపోయింది వాళ్ళకు. అటువంటి పరిస్థితిలో మన ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే, ఏమిటంటే మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. మనుషులకైతే అసాధ్యమే. ఒక చిన్న పని చేయాలంటే కూడా మనకు కష్టమే. పెద్ద పని, గొప్ప పనులు చేయంగా అస్సలేం చేయలేము. అది ఆ దేవుని సహాయంతోనే మనం చేయగలం. ఏదైనా కానీ, చిన్న విషయం కానీ, పెద్ద గొప్ప పని కానీ, ఏదైనా కానీ దేవుని సహాయం లేకపోతే మనకు అసాధ్యమే అది. కాబట్టి దేవుడు ఎలాంటి దేవుడు?
ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. సమస్తము దేవునికి సాధ్యమే. అపొస్తలుల కార్యములు మనకి ఇంకా ఏం దయచేస్తుందంటే 17వ అధ్యాయము 25వ వచనం. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. చాలు. ఎలాంటి దేవుడు అండినా, ఆయన అందరికీ జీవం ఇచ్చినటువంటి దేవుడు. మనందరం ఇక్కడ చేరొచ్చినామంటే మనకు దేవుడు ఇచ్చినటువంటి జీవాన్ని బట్టే మనం సజీవులమై ఆయన సన్నిధి చేరొచ్చినాం కదా. అందరికీ జీవం ఇచ్చినటువంటి దేవుడు, అందరికీ ఊపిరి దయచేస్తున్నటువంటి దేవుడు. మనము జీవంతో ఉన్నామంటే మనకు ఊపిరి. ఆ ఊపిరి ఎవరిది? దేవుడు నాసికారంధ్రములో ఊదినటువంటి జీవవాయువు. ఆ జీవవాయువే నరుణ్ణి జీవాత్మగా చేసింది. కాబట్టి మనము సజీవులుగా ఉంటున్నాం. దేవుడు ఏమిస్తున్నాడు? మనకు ఊపిరిని సమస్తము దయచేస్తున్నాడు. సమస్తం అంటే శక్తి అని, బలం కానీ, మన ఆలోచనలు కానీ, మనటువంటి తెలివితేటలు కానీ, సమస్తం ఇంకా మనకి ఏవేవి అవసరమో సమస్తమును కూడా ఆయన దయచేసే దేవుడు, దయచేసినటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఇంకా ఏం చేశాడు? యోహాను సువార్త 3:16 చదువుదాం. యోహాను సువార్త 3:16, 3వ అధ్యాయం 16వ వచనం. చాలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. లోకం అంటే ఎవరు? మనమే. లోకంలో అటువంటి మన మనుషులమే. ఆయన మనలందరినీ కూడా ఎంతో ప్రేమించినటువంటి దేవుడు. అందుకనే కూడా మనకు అన్ని సమస్తం దయచేస్తున్నాడు. ఆయన ప్రేమ గల దేవుడు కాబట్టే. 1 యోహాను 3వ అధ్యాయము 16వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయము 16వ వచనము. చదువుమా. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టారు కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకోగలుగుతున్నాం. ఏం చేశాడు? ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాడు. మన పాపాలను బట్టి, మన అపరాధాలను బట్టి మనము మరణించవలసిన వారమే ఉండగా, మరణశిక్షకు లోనే ఉండగా ఆ దేవుడు, ప్రేమగల దేవుడు ఏం చేశాడు? తన ప్రాణాన్ని పెట్టాడు మనకు బదులుగా. మనను తప్పించి లేక విమోచించి విడుదల చేసి తన ప్రాణాన్ని పెట్టాడు. దీని వలన ఆయన ప్రేమ ఎట్టిదో మనం గ్రహించగలం. అలాగే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. త్వరగా ముగించుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు వచ్చానని చెప్పాను. లేదా క్రిస్మస్ కూడా మనము ఎంతో తెలుసు కదా. క్రిస్మస్ అంతా మనకు అంశం ఏంటి? దేవాది దేవుడు, గొప్ప దేవుడు మానవుడుగా తగ్గించుకొని, తనకు తాను తగ్గించుకొని తన ఏకైక అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపినాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. మన కొరకే ఈ లోకంలో జన్మించినాడు. కాబట్టి ఇక్కడ ఏమి, లోకమంతా పాపంతో నిండి ప్రతి ఒక్కడు కూడా నశించిపోవలసినటువంటి పరిస్థితిలో ఉన్నాం. నశించిన దానిని వెదకి రక్షించట కొరకే మనుష్య కుమారుడి లోకానికి వచ్చినాడు. ఆ దేవాది దేవుడు, ప్రేమగల దేవుడు, ఆ ప్రేమను బట్టి ఆయన మనం నశించిపోయే వాళ్ళని రక్షించట కొరకై ఈ లోకానికి దిగి రక్షించడానికి వచ్చాడు రక్షకుడు. చివరిగా ఇంకా మనం 2 వచనాలు చూసుకొని మనం ఆదరణకు పోదాం. కీర్తన గ్రంథము 51వ కీర్తన 10వ వచనము. ఇవన్నీ మనము గమనిస్తూ వచ్చినాం కదా. మరి కీర్తనాకారుడు ఏమంటున్నాడో చూడు. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరువుము. చూడండి, గొప్ప కీర్తనాకారుడు.
ఎవరండి కీర్తన రాసింది? ఉం? దావీదు మహారాజు రాశాడు. దావీదు మహారాజు గురించి ఎన్నోసార్లు మనం వింటూ వచ్చినాం. ఎన్నో ఆయన గురించి, ఆయన గొప్పతనం గురించి, ఆయన బలాన్ని గురించి, ఆయన ప్రభావం గురించి, మరి ఆయనకు దేవుడు ఎలా తోడుగా ఉన్నాడో, ఎలా విజయం సాధిస్తూ పోయాడు. ఎక్కడ కూడా ఆయనకు అపజయం అంటూ లేదు. ఎక్కడ యుద్ధం పోయినా కానీ విజయమే ఆయనకు. ఎలా వస్తుంది అంటే, ఆయనకు ఎలా వచ్చిందంటే ఆ దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ విజయాలు సాధిస్తూ వచ్చాడు. మరి అలాంటి కీర్తనకారుడు దావీదు ఏమంటున్నాడంటే, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరువుము. మరి మనం ఎంతో ఈ గొప్ప దేవుని గురించి వింటున్నాం, ఎంతో మనము ఆయన గురించి తెలుసుకుంటూ వచ్చినాం కదా. మరి మనం కూడా ఏం చేయాలా? ప్రభువా, మనం ఆరాధించలేని వాళ్ళు కూడా ఇది దేవుని అడగొచ్చు. ఏమని? ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురం చేశాడు, నా పెదవులు తెరువు. ప్రభువా నిన్ను ఆరాధించడానికి నా నోరు తెరవండి దేవా. ఆరాధన చిన్న అంశంతో ఆరాధన చేయొచ్చు. పెద్ద చదువు అక్కర్లేదు, పెద్దగా ఏదో గ్రంథమంతా పరిశీలన చేసి అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న అంశం, దేవా నన్ను ప్రేమించినావు, నీకు స్తోత్రం, నా ఆరాధన అంగీకరించండి, నా ఆరాధన చెల్లిస్తున్నాను, చాలు. నన్ను ఎంతో విమోచించినావు, చాలు. అది అంత చాలు, ఇంకా ఎక్కువ కూడా మనకు అవసరం లేదు. ఆ దేవుడు కోరేది అంతే. నీ నోరు తెరిచి, నీ పెదవులు తెరిచి ఆరాధించడం. బలు అది కూడా ఉంది, అది కూడా ఒక మాట చూద్దాం. బలులు నాకు ఇష్టం లేదు కానీ 51వ కీర్తనే 17వ వచనం చూడమ్మా. నీవు బలిని కోరు వాడవు కావు. ఏం మరి చదవండి. కోరినేడా నేను అర్పించదను. కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు. నీ బలులు కోరడం లేదు, నీ అర్పణలు కోరడం లేదు, ఏమీ అవసరం లేదు. ఏమి అడుగుతున్నాడు? నీ విరిగిన మనస్సే నాకు ఇష్టమైనటువంటి బలి. మనం కూడా ఆ విరిగి నలిగిన మనసుతో ఆయన సన్నిధిలో మనము కొన్ని మాటలతో మనం ఆరాధిస్తే చాలు. చివరిగా మనం ఎలా ఆరాధించాలి కూడా చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం ముగించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించున్నారు. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. మనమంతా ఎలాంటి వాళ్ళం కావాలని కోరుతున్నాడు? యథార్థముగా ఆరాధించాలని, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని ఆ ప్రభు కోరుతున్నాడు. ఇలాంటి ఆరాధన దేవునికి ఎంతో ఇష్టమైన బలి. మనమందరం మరి ప్రతి ఒక్కరం కూడా నోరు తెరిచి, పెదవులు తెరిచి, మన దావీదు రాజు ప్రభువును కోరినట్టు, ప్రభువా నా నోరు తెరువు, నా పెదవులు తెరువు, నిన్ను ఆరాధించడానికి ఎలా కోరుతున్నాడు. అలాగే ఆరాధించే వాళ్ళు ఎలాగైనా ఆరాధిస్తారు. ఆరాధించలేని వాళ్ళు మరి ప్రభు దగ్గర అడగండి, తప్పకుండా ఆయన ఇస్తాడు కదా. దేవా నన్ను ప్రేమించినావు, దేవా నన్ను కాపాడినావు, దేవా నాకు విమోచన దయచేసినావు, ఏదో ఒక మాట చాలు, నా ఆరాధన నీకు చెల్లిస్తున్నాను, చాలు. మనం ఆరాధనలోకి వెళ్దాం. అందరం లేచి పాట ద్వారా ప్రభువును ఆరాధిస్తాం. ప్రేమ నమ్మకము గల పరలోకపు తండ్రి అనే పాట.